హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే ఈ జాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఉంటుంది. ఈ వీడియో పార్ట్ 1 వీడియో చూడండి, కటింగ్ ఎలా చేసుకోవాలో ఉంటుంది. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే ఏం అర్థం అవ్వదు. ఈ వీడియో స్టిచ్చింగ్ గురించి మాత్రం ఐడియా లేని హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్తో పాటు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటా. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే నా ఛానల్ సజెస్ట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే జాకెట్ ఉంటుంది కదా, ఇది డ్రెస్ మీదకి వస్తుంది 3-4 హ్యాండ్స్తో. హిప్ లెవెల్ ఉంటుంది, చూపిస్తాను మీకు. చూపిస్తే చేతులతో చూపిస్తే సైజ్ అర్థం అవ్వట్లేదు కదా. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలా ఉండి ఫ్రంట్లో చిన్న డోరీస్ అయితే యాడ్ చేశాను. ఈ డ్రెస్సెస్ మీకు కావాలి అంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ రాజు యూనిక్ డిజైన్స్ ఇన్స్టాగ్రామ్కి అయితే కమెంట్ చేసేయండి. కస్టమైజేషన్. ఈ వీడియోలో ఏంటి అంటే ఇంతకుముందు వీడియోలో ఈ డ్రెస్ది, ఈ జాకెట్ది కటింగ్ చూస్తారు కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే ఉండబోతుంది. మీకు ఒక విషయం చెప్పాలి అంటే ఇదిగోండి, ఈ జాకెట్తో పెయిరప్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్లుక్ అయితే సూపర్బ్ ఉంది. మీరు ఈ వీడియోకి పార్ట్ 1 వీడియో కటింగ్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఇందులోకి రండి, లేకపోతే ఈ వీడియో ఏం అర్థం అవ్వదు. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ నేను ఇలా సేఫ్టీ పిన్స్ ఆల్రెడీ సెక్యూర్ చేసుకున్నా కదా. ఆ కటింగ్ వీడియోలో చూసారు కదా, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు 16 ఉంది కదా ఈ హైట్. ఇప్పుడు నేను ఎలా అయితే మీకు ఇంతకుముందు చూపించానో సేమ్ అలా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో చూడండి, షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి, నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అయితే స్టిచ్ ఎండ్ చేసా. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది మొత్తం అయితే కట్ చేసేయండి. అర్థమైంది కదా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో. తర్వాత అక్కడక్కడైతే కట్స్ పెట్టేయండి. ఈ కట్స్ ఎందుకు అని అంటే ఈజీగా కర్వ్ అయితే తిరుగుతుంది. ఈ కార్నర్కి 2 ఇంచెస్ వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి. నేను ఎండింగ్లో వేద్దాం అన్నట్టు అయితే ఇప్పుడు వేయలేదు. ఇదిగోండి, ఇలా అక్కడక్కడ కట్స్ పెట్టండి, ఈజీగా కర్వ్ తిరుగుతుంది. ఇక్కడ ఈ కార్నర్కి మూల దగ్గర అయితే కొంచెం నీట్గా అయితే వేయండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా ఓపెనింగ్ అయితే వదిలేసా కదా అక్కడ. ఇదిగోండి, ఇప్పుడు ఇలా రివర్స్ చేసేయండి. ఇలా రివర్స్ చేసి మొత్తం ఎక్కడెక్కడైతే మనం కార్నర్స్ ఉన్నాయో అక్కడ నీట్గా ఏదైనా టూల్ తీసుకొని, లేకపోతే ఏదైనా పిన్ తీసుకొని, ఇలా సిజర్ తీసుకొని మొత్తం బయటకు వచ్చేటట్టు అయితే ఇలా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం దీని మీద అప్పర్ స్టిచ్ వేసేస్తాము. ఇంత నీట్గా రావాలి అంటే మనం ముందే అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం. ఇదిగోండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. లైనింగ్ మొత్తాన్ని వెనక్కనేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అయితే పైన రావాలి. ఇప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి. మీరు లేస్ పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు లేస్ కూడా పెట్టుకోవచ్చు. నేను సింపుల్గా ఉండాలి అన్నట్టు ఎలాంటి లేస్ అయితే యాడ్ చేయలేదు. మీరు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మాత్రం లేస్ యాడ్ చేయండి. అవుట్లుక్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఎలాంటి లేస్ యాడ్ చేయలేదు, ఆల్రెడీ డిజైన్ ఉంది అన్నట్టు. సో మీరు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసినట్టయితే లేస్ ఒకటి మంచి డిజైనర్ లేస్ అయితే యాడ్ చేయండి. అవుట్ఫిట్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఫైనల్ లుక్ అయితే. ఇదిగోండి, ఇప్పుడు చూసారు కదా. నెక్స్ట్ అటు సైడ్ స్టిచ్ వేసిన తర్వాత మనం మెయిన్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసి అటాచ్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా, ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది మొత్తం కట్ చేసేయండి. అర్థమైంది కదా ఎలా ఈ పార్ట్ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రైట్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేద్దాము. ఫస్ట్ అక్కడ ఎండింగ్లో నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నెక్ వరకు అయితే వచ్చేయాలి స్టిచ్. అర్థమవుతుంది కదా. కొంచెం ఫాస్ట్గా పెట్టా, టైం కన్జ్యూమింగ్ ఏమి ఉండకుండా
ఇదిగోండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసి అక్కడక్కడ కట్స్ పెట్టేసి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి అప్పర్ స్టిచ్ ఒకటి వేసేస్తాం. ఇంతే, చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసేద్దాము. నెక్స్ట్ బ్యాక్ నెక్ తీసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దాని మీద లైనింగ్ ఉంది. పార్ట్ 1 వీడియో చూడండి. నెక్స్ట్ పైన నెక్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత కింద ఎడ్జెస్లో కూడా లెంత్ చూసుకొని అయితే ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ ఏమి ఎయిర్ స్పేస్ లేకుండా చూసుకొని అయితే స్టిచ్ వేసేయండి. ఇక్కడ నేను కార్నర్కి 2 ఇంచెస్ ముందే స్టిచ్ వేసేయాల్సింది. నేను ఎండింగ్లో వేద్దామన్నట్టయితే వదిలేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసి దాన్ని రివర్స్ చేసి అప్పర్ స్టిచ్ వేసి లైనింగ్ మొత్తాన్ని అయితే అటాచ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇలా షోల్డర్ దగ్గర హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్ డాట్స్ అయితే పెడుతున్నా. నేను చెప్తున్నా మిడిల్ డాట్స్ అని నోట్ చేసుకోండి. పైన నుండి 7 ఇంచెస్కి వచ్చేటట్టు, కింద నుండి 3 ఇంచెస్ వచ్చేటట్టు అయితే ఒక డాట్ అయితే పెట్టుకున్న షోల్డర్ మిడిల్లోకి వచ్చేటట్టు. ఇదిగోండి కనిపించట్లేదు కదా, ఈ డాట్స్ యాడ్ చేయడం వల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ యువతల డాట్ ఎంత లెంత్లో అయితే పెట్టుకున్నామో సేమ్ అదే లెంత్ వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ షోల్డర్కి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత యువతల డాట్ తీసి సేమ్ అవతల డాట్ మీద అయితే ఫోల్డ్ చేయండి. ఇదిగోండి ఇలా సేమ్ వచ్చింది అని మీకు అర్థమైన తర్వాత ఫస్ట్ మనం వేసిన డాట్ ఉంది కదా, ఆ డాట్ని తీసుకెళ్ళి ఆ ఫ్యాబ్రిక్ మీద ఉంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము స్టార్టింగ్ పాయింట్కి అయితే పాయింట్స్ ఇచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. ఇదిగోండి 6.5 ఉంది. ఫస్ట్ డాట్ 6.5 ఉంది, సెకండ్ పాయింట్ 6.5 ఉంది అని అయితే చూసారు కదా. నెక్స్ట్ 2 డాట్స్ అయితే ఇలా యాడ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఫినిషింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి కింద ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది, దీని మీద రాంగ్ సైడ్న ఫ్రంట్ పార్ట్స్ అయితే ఉంచాం. అర్థమవుతుంది కదా ఎలా యాడ్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ ఈవెన్గా పట్టుకోండి, ఇలా ఈవెన్గా పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఇదిగోండి ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. 2 స్టిచ్చెస్ వేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొకటి రివర్స్ చేసి వీడియోలో నేను చూపించినట్టు పెట్టి ఇటు సైడ్ షోల్డర్ కూడా జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఈ జాకెట్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అంటే స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసే అంత ఈజీగా అయితే చెప్పిన ఈ వీడియోలో. ఇదిగోండి ఇప్పుడు దీన్ని రైట్ సైడ్న ఉంచి లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని వెనక సైడ్ కనేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని వెనక సైడ్ కని అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి. అప్పర్ స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ముందుకు వెనక్కి రాకుండా వెనక సైడ్కి ఉండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అర్థమైంది కదా మీకు. ఇదిగోండి ఇలా 2 సైడ్ స్టిచ్చెస్ అయితే వేయడం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ఫినిషింగ్ మీకు చూపిస్తే ఎలా ఉందో. ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు దీనికి 3/4 హ్యాండ్స్ పెట్టాలి. 3/4 హ్యాండ్స్ పెట్టడం వల్ల 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ కావాల్సి వచ్చింది మనకు. జస్ట్ ఇలా అయితే 1 మీటర్లో అయితే సరిపోతుంది. 3/4 హ్యాండ్స్ అయినందుకు ఫ్యాబ్రిక్ మనం ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇదిగోండి ఇలా లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న ఉంచి హ్యాండ్ లూజ్ దగ్గర అయితే కింద ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ వేసి ఇప్పుడు ఇదిగోండి ఇలా స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు రివర్స్ చేసి లైనింగ్ సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు ఒక లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా నార్మల్ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ అలానే అండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు లైనింగ్ వేసేసి అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసేయండి. టాప్ స్టిచ్ నీట్గా ఉంటుంది.
ఇదిగోండి ఇలా మొత్తం హ్యాండ్ మొత్తం అయితే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఇలా 2 హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాకెట్కి హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తా. ఇదిగోండి ఇలా షోల్డర్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టేయండి మిడిల్కి. అలానే మనం స్టిచ్ చేసుకునే హ్యాండ్ ఉంది కదా, దాన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక డాట్ అయితే ఇచ్చేయండి. ఒక 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 మార్క్ అయితే పెట్టేయండి. అలానే ఫ్రంట్ పార్ట్లో నేను కొంచెం లోతు తీసిన, హ్యాండ్కి తీయాలి, జాకెట్కి కూడా తీయాలి. అది వీడియో తీయలేదు. ఇదిగోండి ఇలా హాఫ్ నుంచి అయితే మిడిల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసా. ఇదిగోండి ఇలా మిడిల్ దగ్గర నుంచి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేసా. ఇలా ఎండ్ అయింది కదా, ఆ ఎండ్ దగ్గర నుంచి అయితే మరీ స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. ఇదిగోండి ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి సేమ్ స్టిచ్ ఇంకొక స్టిచ్ వేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు మిడిల్ దగ్గర నుంచి ఆ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఎయిర్ స్పేస్ లేకుండా, ఎయిర్ బబుల్స్ రాకుండా అయితే చూసుకోండి. అంటే ఇట్లా ఉబ్బినట్టు ఫ్యాబ్రిక్ పట్టేసినట్టు వస్తుంది కదా ఆర్మ్ హోల్ దగ్గర, అలా రాకుండా చూసుకోవాలి. అంటే మనం ఫ్యాబ్రిక్కి లోతు కట్ చేస్తాం కదా, అది కొంచెం నీట్గా కాన్సన్ట్రేటెడ్గా చేసుకుంటే అలా ఏం పట్టేసినట్టు ఉండదు. ఇదిగోండి హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. అర్థమవుతుంది కదా హ్యాండ్ ఎలా జాయిన్ చేశానో. నార్మల్ హ్యాండ్ బ్లౌజ్కి హ్యాండ్ ఎలా జాయిన్ చేసామో సేమ్ అలానే అండి. ఇదిగోండి ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు రివర్స్ చేయండి. ఇదిగోండి మీకు ఊరికే అవుట్లైన్ పెట్టి చూపిస్తున్నా, ఇలా అయితే ఉంటుంది అని. ఇదిగోండి ఇలా ఉంటుంది స్టిచెస్ వేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఫిట్టింగ్ అయితే పెట్టుకుందాము. దీన్ని రాంగ్ సైడ్ చేసేయండి. ఫస్ట్ రాంగ్ సైడ్ చేసి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి. ఇదిగోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఫస్ట్ 5.5 ఉంది. సో ఇంకా టేప్ తీసుకొని 5.5కి అయితే డ్రా చేసేయండి. 5.5 ఎగ్జాక్ట్ పెట్టకండి, 6 అయితే పెట్టండి. ఎందుకు అని అంటే ఇక్కడ నేను 5.5 ఉంది, 6 అయితే పెట్టుకుంటున్నా. జాకెట్ ఎప్పుడు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు. ఇదిగోండి ఇక నేను 6 అయితే పెట్టుకుంటున్నా. ఇలా 6, ఇలా 6.5, 7 ఇలా పెంచుకుంటూ అయితే రావాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుండి కింద హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఎల్బో వరకు, ఇలా కొంచెం ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది కదా హ్యాండ్కి, సేమ్ అలా ఇలా 7, 7.5, 8, 9 ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి 9 వచ్చేటట్టు అయితే చూసుకోండి. అలానే ఇక్కడ 2 హ్యాండ్ జాయిన్ చేసిన స్టిచ్చెస్ ఉన్నాయి కదా, అవి 2 ఈక్వల్గా వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ 9 ఉంది, 9 వరకు అయితే ఇలా మార్క్ పెట్టేసా. ఇప్పుడు ఎండింగ్లో ఉంది కదా, దాన్ని మనం ఇదిగోండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేస్తూ అయితే స్టిచ్ వేసేయాలి. ఇక నేను జాకెట్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఏం చేసేస్తా అంటే ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఒక్కటే పక్కకు తీసి రిమైనింగ్ది మొత్తం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసేస్తే రిమైనింగ్ మన ఫ్యాబ్రిక్ మనకు వచ్చేసినట్టే ఉంటుంది కదా. సో 2 ఇంచెస్ పక్కకు వచ్చేటట్టు తీసి రిమైనింగ్ మొత్తాన్ని అయితే అలా పెట్టేసా. నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే ఇంకొక 2-3 స్టిచెస్ వచ్చేటట్టు అయితే ఇలా కొంచెం వేసేయండి. 2-3 స్టిచెస్ అయితే, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇంకొంచెం ఫ్యాట్ అయినా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది స్టిచెస్. నేను హ్యాండ్కి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువనే తీసుకున్నాను, సో హ్యాండ్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేశాను. ఇంకా నెక్స్ట్ కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, నేను ఓవర్లాక్ మిషన్తో పని లేకుండా ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఇలా లోపలికి మర్చి ఒక స్టిచ్ అయితే వేస్తున్నా. ఇలా లోపలికి మర్చి ఒక స్టిచ్ వేయడం వల్ల హెమ్మింగ్ ఓవర్లాక్ మిషన్తో అవసరం లేదు, ఈజీగా లాక్ పడిపోతుంది, ఎలాంటి థ్రెడ్స్ బయటకు రావు, అలానే గుచ్చుకోదు కూడా. అర్థమైంది కదా ఈ టిప్. ఏంటి ఈ టిప్ అంటే, ఓవర్లాక్ మిషన్ లేదు, థ్రెడ్స్ ఊరికే బయటకు వస్తున్నాయి, లేకపోతే పట్టు ఫ్యాబ్రిక్ గుచ్చుకుంటుంది అన్నప్పుడు ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ లోపలికి 2 సైడ్స్ ఉన్న ఫ్యాబ్రిక్ మిడిల్లోకి మర్చేసి
ఇలా ఒక స్టిచ్ వేసేస్తే అయిపోతుంది. ఈజీ టిప్, ప్రో టిప్ ఇది. ఇదిగోండి ఇలా మర్చేయడం అయిపోతుంది. ఇలా మర్చేయడం వల్ల గైస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి ఇలా రివర్స్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. చాలా నీట్గా ఉంది అవుట్పుట్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంది. ఇలాంటిది అటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ అటు సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి జాకెట్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత అవుట్లుక్ అయితే ఇలా ఉంది గైస్. 3/4 హ్యాండ్స్, ఫ్రంట్ ఓపెన్, బ్యాక్లో బోట్ నెక్, ఫ్రంట్లో థ్రెడ్స్ వస్తాయి. ఇదిగోండి ఎంత మంచిగా ఉందో. ఈ ఒక్క జాకెట్ యాడ్ చేయడం వల్ల కంప్లీట్ డ్రెస్ లుక్ చేంజ్ అయిపోతుంది. మీకు చూపిస్తే అర్థం అవ్వట్లేదు కదా ఎంత లెంత్ ఉంది అన్నది, ఎక్కడ వరకు అవుతుంది అన్నది. ఇదిగోండి వేసుకొని చూపిస్తున్నా చూడండి. ఇలా ఇదిగోండి హిప్ లెవెల్ అయితే వస్తుంది. హిప్ వరకు అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఈ ఒక్క జాకెట్ యాడ్ చేయడం వల్ల డ్రెస్కున్న కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోతుంది. ఇలాంటి థ్రెడ్స్ అయితే యాడ్ చేసా. తర్వాత డోరీస్ అయితే ఫ్రంట్లో స్టిచ్ చేసా, మీకు చూపించలేదు కదా. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ వేస్టీ.